ఆడుకుంటూ ఉంటారు మీరందరూ. మరేందమ్మా నన్ను పిల్లకుండా మీరు ఆడుకుంటూ ఉంటారు? ఒరే బంటిగా నీకెన్ని తూర్లు చాక్లెట్లు ఇచ్చున్నాను రా. ఏంటి నాకు చాక్లెట్లు ఇచ్చావా? ఎప్పుడు? అంటే ఈ ఫ్రెండే కాదు ఇచ్చిన చాక్లెట్లు కూడా మర్చిపోయినావు నువ్వు. ఒరే బంటిగా నువ్వు నా ఫ్రెండ్ కాదు, నువ్వు నా శత్రువి. నువ్వు నన్ను ఆటలో పిలవలేదు కదా, అందుకే ఈ దినం నుండి నీతో ఫ్రెండ్షిప్ కట్టే. నీతో కచ్చి మ్యాడ్ అనుకుంటా. మ్యాడ్ అనుకుంటా. మ్యాడ్ అనుకుంటా. మ్యాడ్ అనుకుంటా. అరే ఈ ఆట కూడా భలే ఉండదబ్బా. మ్యాడ్ అనుకుంటా, మ్యాడ్ అనుకుంటా, మ్యాడ్ అనుకుంటా. అబ్బా భలే 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 ఉండదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మన అందరూ చెమ్మ చక్క చారడేస్ మొగ్గ ఆట ఆడుకుంటారు. సరేనా? రండి రండి రండి. లేదు, నువ్వు మాతో ఆడకూడదు. ఎందుకు ఆడకూడదమ్మా? ఎందుకంటే నువ్వు పెద్దదానివి, మేం పిల్లలం కదా, అందుకని పెద్దవాళ్ళ పిల్లలతో ఆడకూడదు. ఓకేనా? లేదు లేదు లేదు, నేను చిన్నపిల్లనే. మీరు నన్ను ఆటలోకి రాకుండా చేసేదానికి చీటింగ్ చేస్తా ఉంటారు. నన్ను చీటింగ్ చేస్తా ఉంటారు. లేదక్క, చీటింగ్ కాదు. నువ్వు నిజంగానే పెద్దదానివే. కావాలంటే చూడు, నీకు లంగావని ఉంది, మాకు యూనిఫామ్ ఉంది. అంటే లంగావని వేసుకున్నాను కాబట్టి పెద్దదాన్నా? అందుకే ఆటలోకి రానిట్లేదా? అవునక్క, యూనిఫామ్ ఉంటేనే ఆడాలి, లేకపోతే ఆడకూడదు. నీకు యూనిఫామ్ లేదు కదా, ఇక ఇంటికి వెళ్ళు. యూనిఫామ్ లేకపోతే ఆడకూడదా? అవునక్క. ఖచ్చితంగా యూనిఫామ్ కావాల్సిందేనా? అవును.